అదానీ మీద పడి ఆడవడంలో ఆంధ్ర తెలంగాణలకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతికి ఉన్నంత జబ్బు మరి ఎవరికి లేదు. మరి సోరోస్ కంపెనీ నుంచి అనగానే మోడీ మీద కోపం అదానీ మీద తెచ్చుకుంటాడు రాధాకృష్ణ. ఎందుకయ్యా అంటే ఆంధ్రజ్యోతికి మొదటి నుంచి ఈయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు. ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీని ఎక్కువ మాట్లాడట్లేదు, అందుకని అదానీ ఇలాంటి వాళ్ళని పట్టుకుని మాట్లాడుతుంటారు. ఇప్పుడు రాధాకృష్ణ గారికి డబ్బులు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రబాబు గారు ఇవ్వాలి, లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గర నుంచి పెట్టుబడి తీసుకుని చేయాలి. అంతేగాని ఆయన పుట్టుకతో కోటీశ్వరుడు కాదు కదా. ఒక సామాన్య జర్నలిస్ట్కి ఇవాళ 100 కోట్ల రూపాయల సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడితో వ్యాపారం చేసుకుని సంపాదించి వాళ్ళకి రిటర్న్ కూడా ఇచ్చారు. రిటర్న్ ఇవ్వకపోతే వాటికి వివాదం అయి ఉండేది. అలాగే అదానీ అనేటటువంటి సంస్థకి ఎల్ఐసీనా లేకపోతే ఇంకొకళ్ళ బ్యాంకులు లోన్లు ఇస్తాయి. అదానీ ఏమన్నా రోడ్డు పక్కన దోష వేసుకునేటటువంటి స్టేజ్లో ఉన్నాడా? లక్షల కోట్ల వ్యాపారం ప్రపంచమంతా చేస్తున్నాడు. దాంట్లో వీళ్ళు పెట్టుబడి పెడతారు, ఆ పెట్టుబడి పెట్టిన దానికి లాభం పొందుతారు. అప్పట్లో 40 రూపాయలు 50 రూపాయలు పెట్టిన ఎల్ఐసి వీళ్ళ దాంట్లో షేర్ తీసుకుంటే ఇవాళ 1000 రూపాయలు లేకపోయింది ఆ మధ్యన. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. కాకపోతే అంతకుముందు కంటే భారీ ఎక్కువే ఉంది. ఎవడైనా షేర్లో ఎందుకు పెట్టుబడి పెడతాడు? ఎక్కువ లాభం రావాలనే కదా. తద్వారా అదానీ ద్వారా ఎల్ఐసి లాభపడిందే. బట్ ఎవడో అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్ పోస్టోడు భారత్ మీద ఏడుపుతో రాస్తే లెటర్ వార్త, దాన్ని హైలైట్ చేసుకొస్తున్నది ఆంధ్రజ్యోతి. అంటే నీచాతి నీచ జర్నలిజం అనేటటువంటిది మరొకసారి నిరూపిస్తున్నారు.